పాస్టర్ ప్రవీణ్ కుమార్ మరణంపై అనేక అనుమానాలు ఉన్నాయని రెబల్యూషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ తెలిపారు. ఏపీ పోలీస్ శాఖ మాత్రం దర్యాప్తు చేసి కేసు క్లోజ్ చేశామని చెప్తున్నారు. పోస్ట్మార్టం రిపోర్ట్పై అనుమానాలు పెరిగాయన్నారు. గతంలో లేవనెత్తిన విషయాలపై స్పష్టత లేదని చెప్పారు. ప్రవీణ్ కుమార్ మరణం విషయంలో ఏది నిరూపించలేదని మండిపడ్డారు. దర్యాప్తులో నిజ నిర్ధారణ జరగలేదన్నారు. అకాల మరణం అనేటువంటిది ప్రవీణ్ కుమార్ పగడాల గారికి సంబంధించినటువంటిది. ఇంతవరకు అనుమానాలు తీరినటువంటి పరిస్థితి లేదనేది ఒకవైపు అయితే, మరి ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఇది ఇన్వెస్టిగేట్ చేశాము, యాక్సిడెంట్ అని తేల్చాము అని చెప్పేసి కేసు కూడా క్లోజ్ చేశామని చెప్తున్నారు. ఇప్పుడు పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అయితే దీనిలో అనేక అనుమానాలు మరీ ఇంకా పెరగడం అనేటువంటిది ఒకవైపు అయితే, గతంలో మేము రైజ్ చేసినవి కానీ ఇంకా చాలామంది నాయకులు మాట్లాడినప్పుడు రైజ్ చేసినటువంటి అంశాల మీద కానీ ఎలాంటి స్పష్టత కూడా మనకు కనిపించడం లేదు. అయితే దీనిలో ఇప్పుడు గతంలో వచ్చినటువంటి అనుమానాలు చనిపోయినటువంటి వ్యక్తిని ప్రవీణ్ కుమార్ గారు పగడాల గారుగా గుర్తించడం అనేటువంటిది తప్ప మరి ఏ నిజము కూడా, అంటే వారు ట్రావెల్ చేసింది కానీ ఆగింది కానీ ఎక్కడైనా మద్యం కొనుగోలు చేసినటువంటిది కానీ ఏది కూడా వారు ప్రవీణ్ కుమార్ గారే అనేటువంటి అంశాన్ని కూడా ఎక్కడ కూడా ప్రూవ్ చేయలేదు. సో ఈ ఇన్వెస్టిగేషన్లో కనిపిస్తున్న నిజం కేవలం చనిపోయిన వ్యక్తి అన్నది ఒక్కటి తప్ప, వారు చూపించిన విజువల్స్లో ఎక్కడా కూడా అతను ప్రవీణ్ కుమారే అనేటువంటి నిజ నిర్ధారణ ప్రూఫ్స్ ఎవిడెన్సెస్ తోటి చూపించినటువంటి పరిస్థితి లేదు. మరి చాలామందికి చాలా పోస్ట్మార్టం రిపోర్ట్ చూసినటువంటి అనుభవం కూడా ఉంటుంది. ఒక కలెక్టర్గా, ఒక సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్గా, ఇట్లా ఒక అడిషనల్ మ్యాజిస్ట్రేట్స్గా మేము కూడా చాలా పోస్ట్మార్టం రిపోర్ట్స్ మేము చూసాం గతంలో. అయితే ఎక్కడ కూడా కన్జంప్షన్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ అన్నది మరణానికి కారణం అని రాసినటువంటి రిపోర్ట్స్ అయితే మేము చూడలేదు. ఇప్పుడు హెడ్ ఇంజురీ వల్ల జరిగి ఉండొచ్చు, బట్ ఆల్కహాల్ తాగడం వల్ల చనిపోయాడు అది కారణం అని పనిగట్టుకుని రాసినట్టు ఉంది తప్ప, కేవలం ఆల్కహాల్ తాగడం వల్ల చనిపోతే మరి ఈ దేశంలో ఎన్ని కోట్ల మంది చనిపోవాలి? అలాగే వెస్టర్న్ కంట్రీస్లో ఎంతమంది చనిపోవాలి? ఎంతమంది కేవలం ఆల్కహాల్ తాగి ఉంటే చనిపోయేటట్లయితే ఈ రాష్ట్రం యొక్క ఖజానా నిధులు కేవలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు చిన్న చిన్న పనులు చేసుకుని కూలీలు తాగడం వల్లే అత్యధిక నిధులు మన రాష్ట్రానికి వస్తున్నాయి. మరి వాళ్ళందరూ కూడా ఎలా బ్రతుకున్నారు అనేటువంటిది ఒక చాలా $1 మిలియన్ క్వశ్చన్గా వస్తుంది.